राम राम फ्रेंड्स। पास नहीं कुछ भी देने को పాస్ నహి కుచ్ బి దేనేకో మేరా యవ్వన్ దేతా హూ. నా భారతదేశానికి ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు, అందుకే నా యవ్వనాన్ని దేశానికి అంకితం చేస్తున్నాను, దేశం కోసం పని చేస్తాను, పోరాడుతాను అని ఎందరో ఆర్మీ అన్నలు దేశం కోసం ప్రాణత్యాగాలు చేశారు. కేవలం 25 ఏళ్లే, సరిగ్గా జీవితం కూడా ప్రారంభం కాలేదు. తన తోటి సైనికుల ప్రాణాలను కాపాడే ప్రయత్నంలో ఈ దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేశాడు. 2023 జూలై 19న సియాచిన్ గ్లేషియర్లోని ఆర్మీ బంకర్లలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటల మధ్య సైనికులను గుర్తించిన 26th బెటాలియన్ పంజాబ్ రెజిమెంట్కు చెందిన ఆర్మీ మెడికల్ కార్ప్స్ వైద్యుడు కెప్టెన్ అంశుమన్ సింగ్ బంకర్లోకి ప్రవేశించి 4 సైనికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే ఆ తర్వాత లోపల ఇరుక్కుపోయి కాలిపోయాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. భారీ అగ్ని ప్రమాదంలో పలువురిని రక్షించడానికి అసాధారణ ధైర్య సాహసాలు, సంకల్పాన్ని ప్రదర్శించినందుకు భారత ప్రభుత్వం కీర్తి చక్ర పురస్కారంతో సత్కరించింది. ఈ అవార్డును కెప్టెన్ అంశుమన్ సింగ్ భార్య స్మృతి సింగ్, అతని తల్లి అందుకున్నారు. कैप्टन अंशुमन सिंह ने असाधारण बहादुरी एवं त्याग का परिचय देते हुए देश हित में अपना सर्वोच्च बलिदान दिए. सम्मान ग्रहण करेंगी उनकी धर्मपत्नी श्रीमती स्मृति एवं माता श्रीमती मंजू सिंह. అయితే ఈ అవార్డును అందుకునే సమయంలో కెప్టెన్ అంశుమన్ సింగ్ ధైర్య సాహసాల గురించి చెబుతూ స్మృతి సింగ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలోనే అవార్డు స్వీకరించిన తరువాత వారి ప్రేమ గురించి ఆమె వెల్లడించారు. చివరిసారిగా తాము ఇద్దరు 2023 జూలై 18వ తేదీన చాలాసేపు ఫోన్లో మాట్లాడుకున్నట్లు స్మృతి సింగ్ తెలిపారు. సొంత ఇల్లు, పిల్లలు, భవిష్యత్తు, రాబోయే 50 ఏళ్ల తమ జీవితాన్ని అందంగా ఉంచుకోవాలని ఎన్నో కలలు కన్నామని చెప్పారు. అయితే ఆ తర్వాతి రోజే జూలై 19వ తేదీన జరిగిన ప్రమాదంలో కెప్టెన్ అంశుమన్ సింగ్ అమరుడైనట్లు తెలిసిందని ఆమె వెల్లడించారు. అయితే ఇది జరిగి ఏడాది పూర్తవుతున్నప్పటికీ ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని, ప్రస్తుతం కెప్టెన్ అంశుమన్ సింగ్ కీర్తి చక్ర అవార్డు తన చేతిలో ఉందని, ఇక అతడు రాడు అనేది నిజమేనేమో అని పేర్కొన్నారు. తన భర్త ఓ హీరో అని, ఆయన తమను వదిలి వెళ్లిపోయిన ఎన్నో కుటుంబాలను రక్షించారని స్మృతి సింగ్ వెల్లడించారు. సైనికులు మన అందరికీ ఇచ్చే బహుమతి ప్రశాంతమైన నిద్ర, కానీ దురదృష్టవశాత్తు ఇది వారి కుటుంబానికి అనేక నిద్రలేని రాత్రులు ఇస్తుంది. He was very much capable. He would tell me, I'll die with the brass in my chest. Just because I am not going to die an ordinary death like nobody would know. వీర కెప్టెన్ అంశుమన్ సింగ్ కు సెల్యూట్. ఒక పక్క దేశం కోసం ప్రాణాలు అర్పించే యువత ఉన్నారు, ఇంకో పక్క 55 ఏళ్లు వచ్చిన యూత్ ఐకాన్ అని చెప్పుకొని తిరుగుతూ దేశ విచ్ఛిన్న శక్తులతో చేతులు కలిపే వాళ్ళు ఉన్నారు. 30 దాటినా ఇంకా విద్యార్థులం అని చెప్పుకొని ప్రభుత్వ స్కాలర్షిప్లు తీసుకుంటూ భారత్ తేరే తుకుడే హోంగే అనే కమ్యూనిస్టులు ఇంకోవైపు. ఇక్కడే ఉంటూ చైనా అని, పాకిస్తాన్ని పొగుడుతారు, ఇక్కడే ఉంటూ సర్జికల్ స్ట్రైక్స్ అబద్ధమని అంటారు. వీళ్ళ కోసం మన జవాన్లు అక్కడ కాపలా కాస్తూ శత్రు దేశాలతో యుద్ధం చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. మన కోసం వీరమరణం పొందుతున్నారు. డు వి డిజర్వ్ దేర్ సాక్రిఫైస్? ఇలాంటి దేశ విచ్ఛిన్న శక్తుల కోసమా? ఇలాంటి వాళ్ళకి మద్దతు ఇచ్చే వాళ్ళని ఏమనాలి? అంశుమన్ సింగ్ లాంటి ఎందరి రక్తమో ఈ దేశ మట్టిలో కలిసిపోయింది కాబట్టే ఈరోజు మనం సురక్షితంగా ఉన్నాం. ఇది మన స్వేచ్ఛకి వాళ్ళు చెల్లిస్తున్న మూల్యం. ఇలాంటి వాళ్ళు మనకి రోల్ మోడల్స్ కావాలి, సినిమా ఎంటర్టైనర్లు, అమ్ముడుపోయిన యూట్యూబర్లు కాదు. స్వేచ్ఛ ఖరీదైనది. మనలో చాలా మందికి అది తెలియదు, ఎందుకంటే మనం దానికోసం డబ్బు చెల్లించము, ఏమి చేయము. కానీ కొంతమంది వ్యక్తులు యుగాలుగా మన తరపున పోరాటం చేస్తున్నారు, ప్రాణాలు వదిలేస్తున్నారు, కోల్పోతున్నారు. మనం ఏం చేయాలి? దేశభక్తి ఒక ఆప్షన్ కాదు, ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరిలో ఉండవలసిన డిఫాల్ట్ ఫీచర్. కొందరైతే పార్ట్ టైం దేశభక్తులు, అంటే ఆగస్టు 15, జనవరి 26న దేశభక్తులుగా మారిపోతారు, మిగతా రోజులు అనవసరం. ఏంటి మమ్మల్ని ఆర్మీలో జాయిన్ అవ్వమంటావా అని అడుగుతున్నారా? లేదు, దేశభక్తులం అనిపించుకోవాలి అంటే ఆర్మీలో జాయిన్ అవ్వాలని ఏం లేదు. దేశం బయట ఆర్మీ అన్నలు ఉన్నారు, కాపలా కాస్తున్నారు దేశం కోసం. మరి దేశం లోపల ఉండే దేశద్రోహులను, శత్రువులను ఎవరు ఎదుర్కోవాలి? నువ్వు, నేను, ప్రతి ఒక్క దేశభక్తుడు ఎదుర్కోవాలి. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి అనుకునే ప్రతి ఒక్కడిని వదలద్దు. కనీసం ప్రశ్నించండి. ఇలా అనడం తప్పు అని చెప్పండి. చైనాని, పాకిస్తాన్ని వెనకేసుకొచ్చే వాళ్ళకి మద్దతు ఇవ్వకండి. దేశ పురోగతి చూసి కళ్ళల్లో మంటలు పోసుకునే వారికి సపోర్ట్ చేయకండి. దేశాన్ని తిడతారని తెలుసు, దేశాన్ని కాపాడేవారిని తిడతారని తెలుసు, అబద్ధాలు చెప్తారని తెలుసు, కానీ వెళ్ళి వాళ్ళ వీడియోలు చూసి వాళ్ళకి డబ్బులు మీరే ఇస్తున్నారు, మీరే ఇండైరెక్ట్గా ప్రోత్సహిస్తున్నారు. సో క్वेश्चन చేయండి. डू द राइट थिंग, बी विथ राइट पीपल. हम अपने बहादुर भाइयों को कभी भूल नहीं सकते, जिनकी वजह से हमारे बच्चे और हम सब चैन की नींद सो पाते हैं. सैल्यूट है हमारे भाई को और उसकी फैमिली का बहुत 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 सम्मान.
భారత్ మాతా की जय, जय हिंद की सेना।